హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హరివిల్లు. బనానా చాక్లేట్ మిల్క్ షేక్‌ని ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చాలా ఈజీ వేలో యమ్మీగా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తా రండి. ఈ వేసవి ఎండలకి ఇంట్లోనే ఈ విధంగా బనానా చాక్లేట్ మిల్క్ షేక్‌ని చేసుకొని తాగారు అంటే చాలా హాయిగా ఉంటుంది. రండి మరి ప్రాసెస్ చూద్దాం. దీనికోసం ఒక మిక్సీ జార్‌లోకి బాగా పండినటువంటి అరటిపండ్లను ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోండి. నేను 3 గ్లాసెస్ మిల్క్ షేక్ కోసం 3 బనానాస్‌ని కట్ చేసుకొని తీసుకుంటున్నాను. ఇందులోకే ఏదైనా చాక్లేట్ ఫ్లేవర్ ఉన్నటువంటి క్రీమ్ బిస్కిట్స్‌ని 6 వరకి తీసుకుంటున్నాను. ఇందులోకే 1 టేబుల్ స్పూన్ వరకి తేనెని కూడా వేసుకుంటున్నాను. మీరు మీ స్వీట్‌నెస్‌కు తగినట్టుగా తేనెని యాడ్ చేసుకోవచ్చు. నేనిక్కడ కాస్త తేనె వేసుకొని 2 టీ స్పూన్ల షుగర్ కూడా వేసుకుంటున్నాను. షుగర్ ప్లేస్‌లో మీరు కావాలి అంటే బెల్లం తురుము కానీ, ఖర్జూర పళ్ళని కానీ వేసుకోవచ్చు. లేదంటే హనీనే పూర్తిగా వాడుకోవచ్చు. లేదంటే చివర్లో కాస్త వెనిల్లా ఐస్ క్రీమ్ వేసినా కూడా మీ స్వీట్‌నెస్‌కి కరెక్ట్‌గా సెట్ అవుతుంది. నేను మాత్రం 2 స్పూన్స్ షుగర్ అండ్ కాస్త తేనెను కూడా వేసుకొని, ఇందులోనే 1 కప్పు మిల్క్ కూడా వేసుకొని ఫస్ట్ మెత్తగా మిక్సీ పట్టుకోండి. తర్వాత ఇందులోకి 5, 6 ఐస్ క్యూబ్స్ వేసుకొని మిగిలిన పాలను కూడా యాడ్ చేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోండి. అంతే అండి. ఈ విధంగా మరొకసారి మిక్సీ పట్టుకున్నారు అంటే, మన యమ్మీ అయినటువంటి బనానా చాక్లేట్ మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది. దీనిని గ్లాసెస్‌లో సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హరివిల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.